నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనం మొబైల్ నంబర్ గురించి ప్రతి ప్లేసెస్ స్థానబలాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అవి కూడా కీలకమైన స్థానాలు ఏంటనేది తెలుసుకుంటున్నాం. తెలుసుకొని ఈరోజు కీలకమైన స్థానంలో భాగంగా 7వ స్థానంలో మన మొబైల్ నంబర్లో మనం ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా సరే, ఎలా చేస్తున్నామా ఏంటన్నది కాకుండా ఇక్కడ 7వ స్థానంలో మీ యొక్క మొబైల్ నంబర్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. తెలుసుకొని ముందుకు వెళ్దాం. 7వ స్థానం అనేది మన కుటుంబ వ్యవస్థకు సంబంధించినది. కుటుంబ వ్యవస్థ అంటే మన కుటుంబం అనే కాకుండా మీ ఫ్రెండ్స్, మీకు దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదంతా కూడా ఈ స్థానం రిలేషన్షిప్ స్థానం అంటుంది. ఈ రిలేషన్షిప్ స్థానము కరెక్ట్గా లేకపోతే గనక మన వ్యవస్థ మనకు ఏది కూడా మిగలకుండా అవుతుంది. ఆ స్థానంలో 0 ఉంటే ఏం జరుగుతుంది? 7వ స్థానంలో 0. ఇక్కడ మనకు కామన్గా మన మొబైల్ నంబర్లలో 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ స్టార్ట్ అవుతాయి. కానీ ఇదేంటంటే మన ప్రొఫెషన్కి తగ్గట్లు ఉండే వ్యవస్థ. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ముందు వీడియోలో. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ, ఈ ఫ్రెండ్లీ నేచరు, మీ ఫ్రెండ్స్తో కరెక్ట్గా ఉన్నామా, ఎలా ఉన్నాం అనేది మనకు చాలా అవసరం. చూద్దాం కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అసలు. 0 ఉంటే ఎందుకు అసలు కుటుంబ వ్యవస్థ నుంచి మనం ఇబ్బందులు పడుతూ దూరం అయిపోతాం.
మన ఫ్యామిలీ కూడా దూరం అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఎందుకు దూరం అవుతుంది అంటే జీరో మన కుటుంబ వ్యవస్థని జీరో చేస్తుంది. కావాలంటే మీరు నానాటికి మీరు కుటుంబంలోనే ఉంటారు, అక్కడే ఉంటారు, అదే ఇంట్లో ఉంటారు, భార్యతో అదే ఇంట్లో ఉంటారు, భర్తతో అదే ఇంట్లో ఉంటారు, లేకపోతే పిల్లలతో అదే ఇంట్లో ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులతో అదే ఇంట్లో ఉంటారు. అప్పుడు ఈ వ్యవస్థ ఈ స్థానంలో జీరో ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఇవన్నిటి కుటుంబ వ్యవస్థ అయినప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ తర్వాత బాస్ వస్తాడు, బాస్ కింద కొలీగ్స్ వస్తారు, కొలీగ్స్ కింద అసిస్టెంట్స్ వస్తారు. వీళ్ళందరికీ కూడా దూరం చేస్తుంది. మీరు ఒంటరిగా అయిపోతారు, మీరే ఒంటరిగా మిగిలిపోతారు. మీతో ఎవరు కలివిడిగా ఉండరు, మీతో ఎవరు కరెక్ట్గా మాట్లాడరు, మీతో ఎవరు కలివిడిగా చేసుకోరు. ఎందుకు అంటే మీ మొబైల్ నంబర్లో జీరో ఉంది కాబట్టి మీకు మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు మీరే మీకు ముఖ్యంగా ఏంటంటే మీకు దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏ నంబర్ను మిమ్మల్ని ప్రేరేపించట్లేదు, ఏ నంబర్ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవట్లేదు. అందుకనే ఇక్కడ జీరో అనేది ప్రాబ్లం చేస్తుంది. మీ వ్యవస్థని మీరే నాశనం చేసుకుంటున్నారు. దీన్ని మార్చండి. మొబైల్ నంబర్ ఎప్పుడైతే మారుస్తామో అప్పుడు మన వ్యవస్థలన్నీ పుంజుకొని ఆటోమేటిక్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా మీకు పెరుగుతూ వస్తుంది. అప్పుడు మనకు బిజినెస్ పరంగా మనం సక్సెస్ అవుతాం, అన్నిటి పరంగా సక్సెస్ అవుతాం, చాలా ముందుకు తీసుకుపోతాం. మనకు మరి ఆధ్యాత్మికంగా దైవభక్తి మనం ఉన్నారని మీరు చెప్తున్నారు, 7లో జీరో ఉంటే. కానీ దేవుడు ఒక్కడే ఉండడం కాదు కదా, మనకు మనుషులు కూడా కావాలి. దేవుడితో పాటు మనుషులు కూడా కావాలి. మనకు ఆ శక్తి, దైవశక్తి, ఆరా పవర్, డివైన్ పవర్ ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీతో పాటు మనకు మనుషుల ఎనర్జీ మనం ఉండాలి. ఇక్కడ దేవుడు మనకు లేడు, కానీ దేవుడికి మనం మొక్కుతా ఉన్నాం. కానీ ఇక్కడ మన చుట్టుపక్కల మనతో కలిసి మాట్లాడట్లేదు. కానీ మన పక్కనుండే మన తల్లిదండ్రులతో మనకు కావాలి, మన భార్యతో మాట్లాడాలి, లేకపోతే మన భర్తతో మాట్లాడాలి, మన తండ్రితో మాట్లాడాలి, లేకుంటే మన పిల్లలతో మాట్లాడాలి, మన ఫ్రెండ్స్తో మాట్లాడి, మన బాస్తో కరెక్ట్గా మాట్లాడాలి, మన కింద కొలీగ్స్తో మాట్లాడాలి, మన అసిస్టెంట్తో మాట్లాడాలి, అన్నిటితో మాట్లాడాలి. లేకపోతే మన రాజకీయంలో ఉంటే రాజకీయంలో ఉన్న మనకు ఎవరైతే ఓట్లు వేస్తారు, ఎవరైతే మనకు కరెక్ట్ పరిస్థితి తీసుకొస్తారనేది ప్రతిదీ కూడా మన వ్యవస్థలో మన దాంట్లోనే ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా. అలాగే మన మొబైల్ నంబర్లో 14569 యొక్క పవర్ కూడా కావాలి కాబట్టి అలాగే ఇది కూడా చేస్తుంది. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్లో సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.